అంటే ఇప్పుడు వరాహ వీరుడు అంటే వాళ్ళు ఈ జ్యోతిష్యం అనగానే ఆయన పేరు చెప్తారు కదా! హ్మ్. ఆయన 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 నియమించిన ఆయన నిర్ణయించిన రచించిన సిద్ధాంతం ఏంటి? ఇదేనండి సూర్య సిద్ధాంతం అంతా ఉంది. హ్మ్. కానీ ఒకటేనదండి, హ్మ్. ఎవరు ఎన్ని సిద్ధాంతాలు చెప్పినా ఈ రోజున హ్మ్. కంటికి ప్రత్యక్షంగా గమనించేది కావాలి. హ్మ్. ఇప్పుడు శర్మ గారు, గార్గే గారు ఇద్దరు ఎదురెదురుగా ముఖాముఖి కూర్చున్నాం. హ్మ్. మన ఇరువురి మధ్య ఎంత దూరం అనేది టేప్‌తో కొలిస్తే వస్తుంది. హ్మ్. ఈ పుస్తకం ఎంత వెయిట్ ఉంది అంటే, హ్మ్. ఇది సపోజ్ మీరుండి ఆ! 104 గ్రాములో 105 గ్రాములు ఉందనుకోండి. హ్మ్. నేనేదో 125 ఉండొచ్చు. హ్మ్. మన ఇరువురు డిఫర్ అయినాం. హ్మ్. అదే ఖచ్చితంగా కాటాలో పెడితే అదే ఆ టెలిస్కోప్ అనే కాటాలో పెట్టాలి. పెట్టాలి. హ్మ్. అలాగే ఈ హ్మ్. వాటర్ ఉంది. ఈ హ్మ్. వాటర్ ఎంత? హ్మ్. ఇది 200 ఎంఎల్ కదా! కొద్దిగా తాగుంటాము. హ్మ్. 180 ఎంఎల్ ఉండొచ్చు. హ్మ్. తప్పుండొచ్చు. అదే దీనికి కొలమానం ఉంది. హ్మ్. ఆ కొలమానంలోకొస్తే అంటే ఆ వచ్చేస్తుంది. కొలిచే సాధనాన్ని ఉపయోగించుకోవాలి గదా! ఆ! రైట్. టెలిస్కోపులున్నాయి గదా! అవెందుకు ఉన్నాయి చేయట్లేదు? అని నేను క్వెషన్ హ్మ్. చేస్తున్నా. కానీ ఎందుకంటారు? ఎందుకంటారంటే, హ్మ్. ఇది బాగా పాతుకుపోయినాయి హ్మ్. ప్రతి గుళ్ళల్లో. హ్మ్. మేము ఎంత చెప్పినా అంటే వాళ్ళు దృక్సిద్ధాంతాన్ని పాటించట్లేదనా? పాటించడంలే. హ్మ్. మరొకటేమిటంటే, హ్మ్. వీరొక సిద్ధాంతి కప్పకుంద సుబ్బరామ సోమయాజులు గారని. హ్మ్. వీరు ఆంధ్ర రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆస్థాన సిద్ధాంతి అని యేసుకున్నారు. హ్మ్. వీరు దృక్ అంటే అసలు వీరికి పడదు. హ్మ్. అసహించుకుంటారు. హ్మ్. దృక్ అంటే నో, నో, నో. దృక్ హ్మ్. కాదు పూర్వం అంటే. హ్మ్. మరి వీరేం చేశారంటే, ముందు పేజీల్లో పూర్వగణితం ఇచ్చి, హ్మ్. వెనుక పేజీల్లో హ్మ్. దృక్ సిద్ధాంతం ఇచ్చారు. హ్మ్. ఎవరికి? న్యూయార్క్‌కి, లాస్ ఏంజెల్స్‌కి. హ్మ్. అలాగే మరికొంతమంది దేవస్థాన సిద్ధాంతులు ఏం చేశారంటే, హ్మ్. తిథి ప్రారంభము, అంత్యం ఇవ్వరు హ్మ్. దృక్‌లో. ఇతర దేశాలు ముహూర్తం ఇస్తారు. హ్మ్. పాపం ముహూర్తం పెట్టుకునేటువంటి పండితులు ఉంటారు కదా! హ్మ్. వారు దశమి ఈరోజు ముహూర్తం హ్మ్. అంటారు. దశమి ఎన్ని గంటలకు ప్రారంభమైంది ఉండదు. హ్మ్. ఇప్పుడైనా గూడా ఈ ప్రారంభ అంత్యాలు మాలాంటి దృక్ సిద్ధాంతం లేకపోతే మీలాంటి వారికి హ్మ్. ఈ దృక్ సిద్ధాంతం అని తెలుస్తుంది తప్ప, హ్మ్. కామన్ మ్యాన్‌కి తెలీదు అవును. గదా! అంటే ఏది పూర్వ సిద్ధాంతం ఫాలో అవుతున్నారు? ఏది ఎవరు దృక్సిద్ధాంతం ఫాలో అవుతున్నారు? ఏది కరెక్టు, ఏది కరెక్ట్ గాదు అనేది గూడా ఎవరికీ ఏమి తెలియదు గదా! ఇప్పుడు నాలాంటి వారు, హ్మ్. మీలాంటి వారు హ్మ్. ఇది తెలుసుకొని హ్మ్. ప్రజలకు చెబుతున్న కారణంగా హ్మ్. ప్రజలు ఫాలో. పైగా ఇప్పుడేందంటే టెక్నాలజీ బాగా పెరిగిపోయింది గనక, హ్మ్. సెల్ ఫోన్ టెక్నాలజీ వచ్చింది గనక హ్మ్. వస్తుంది. ఇప్పుడు మనకు 2 పేపర్‌లు ప్రముఖంగా పెద్దొస్తున్నాయి. 'ఆంధ్రజ్యోతి', 'ఈనాడు' ఉందండి. హ్మ్. 'ఆంధ్రజ్యోతి' హ్మ్. ఉండే టైమింగ్స్ పైన హ్మ్. ఉంటాయి. హ్మ్. టైటిల్ కిందుంటాయి. 'ఆంధ్రజ్యోతి' కింద. హ్మ్. దృక్ సిద్ధాంతమే. హ్మ్. అదే ఈనాడుకెళ్ళాననుకోండి హ్మ్. పూర్వగణితం. నేను హ్మ్. వారి దగ్గరికి వెళ్లి అడిగా. హ్మ్. చెప్పుకున్నా. హ్మ్. వారేమన్నారు, "మాకు టీటీడీ వారి పంచాంగం వచ్చిందండి. దాన్ని ఎక్కిస్తాము. మీరు హ్మ్. కావాలంటే అక్కడ పోయి మార్చుకోండి" అన్నారు. హ్మ్. అంటే నేనంటుందేంటంటే ప్రభుత్వ అధినేత చంద్రబాబు నాయుడు మీకు పరిచయం ఉంది గాబట్టి, ఒక బాధ్యత గల జ్యోతిష శాస్త్రవేత్తగా ఇప్పుడు చేయబోతున్నా ఆ పని. ఆయనకి ఆయన కేవలం కలిసి చంద్రబాబు నాయుడు గారే కదండీ! హ్మ్. నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళబోతున్నా. హ్మ్. వెళ్ళబోయి అక్కడికి వెళ్లి, ఈ పంచాంగతల్ని తీసుకొని ప్రజల్ని చైతన్యం చేస్తున్న నా వయసు 66 సంవత్సరాలయింది. హ్మ్. హ్మ్. నేను దీని మీద గత 25 సంవత్సరాల పైనుంచి కుస్తీ పడుతున్నా. హ్మ్. కానీ కొంతవరకు సాధించా. హ్మ్. రేపు పుష్కరాలున్నాయి. హ్మ్. పుష్కరాలు గోదావరి పుష్కరాలు హ్మ్. 2027వ సంవత్సరం హ్మ్. జూలై నెల 23వ తేదీని ప్రభుత్వం డిక్లేర్ చేసింది. హ్మ్. నేను నా గత సంవత్సరం పంచాంగంని ఫస్ట్ మల్టీ కలర్ పంచాంగం ఇన్ ఇండియా నా హ్మ్. పంచాంగమే. హ్మ్. ఈ పంచాంగం. హ్మ్. దీంట్లో ఆల్రెడీ నేను పుష్కరాల గురించి తప్పు రాశారు. హ్మ్. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఒకసారి చెక్ చేసుకోవాలా? హ్మ్. 2027వ సంవత్సరం జూలై 23 కాదు, జూన్ 26వ తేదీ అని చెప్పారు. మీ లెక్క ప్రకారం జూన్ 26 జూన్ 26 పుష్కరాలు, గోదావరి పుష్క పుష్కరాలు. గో అని వాట్సాప్ ద్వారా, వాటి ద్వారా, వీటి ద్వారా హ్మ్. ప్రచారం చేశా. హ్మ్. లక్కీగా మొన్న దేవాదాయ ధర్మాదాయ శాఖకి కూడా నేను రాశాను. హ్మ్. అదృష్టం ఏమిటంటే, హ్మ్. 4 రోజుల క్రితం దేవాదాయ ధర్మాదాయ శాఖలో హ్మ్. ఉన్నటువంటి హైయర్ అఫీషియల్స్ ఏం చేశారంటే, హ్మ్. అనేక మంది పండితులతో చర్చించామని, హ్మ్. పుష్కర తేదీ అంతకుముందు చెప్పింది తప్పని, హ్మ్. 2027 హ్మ్. జూన్ 26 మాత్రమే పుష్కరాలు అని చెప్పారు. హ్మ్. అంటే మేము మొదటి విజయాన్ని హ్మ్. సాధించాం. సాధించారు. సాధించాం. హ్మ్. ఇక రెండవ విజయం మకర సంక్రాంతి. హ్మ్. కానీ ఈ మకర సంక్రాంతి దాదాపుగా 100కి హ్మ్. గోదావరి జిల్లాలో మాత్రం ఈ పూర్వగణితం ప్రకారం చేసుకుంటారు. హ్మ్. ఎందుకంటే అక్కడ దేవస్థానాలు కొంచెం డామినేషన్ ఉంటాయి. హ్మ్. కానీ దృక్కు గూడా హ్మ్. చాలామంది యాప్స్ చూసేవాళ్ళున్నారు. హ్మ్. సెల్ ఫోన్స్ చూసేవారున్నారు. హ్మ్. వీటిలో వచ్చేస్తుంది పంచాంగం. హ్మ్. నార్త్ ఇండియా అంతా కూడా జనవరి 14 తేదీ. హ్మ్. ఎంటైర్ తమిళనాడు జనవరి 14 తేదీ. హ్మ్. పూర్వ గణిత పూర్వ సిద్ధాంతాల లోపమేంటి?
పూర్వగ్రహణ సిద్ధాంతం లోపం ఏంటంటే దాని ద్వారా గ్రహణం రాదు. ఉమ్, కంటికి ప్రత్యక్షం కనబడేది సూర్యగ్రహణం, చంద్రగ్రహణం కదా! ఉమ్, మరి మా సిద్ధాంతం ప్రకారం ఎందుకు రాస్తారు? ఉమ్, మేము అడిగేది ఏంటంటే, ఉమ్, మీ గ్రంథం చాలా గొప్పది. నేను కాదనను. ఉమ్, మీరు ఆశ్రమ సిద్ధాంతులు. ఉమ్, మరొకసారి నమస్కారాలు. మరి మీ గణితం ప్రకారం గ్రహణం రాస్తే రాయొచ్చుగా. ఉమ్, పట్టదక్కడ. ఉమ్. ఇప్పుడు మీరే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి జ్యోతిష్యం ఆ మార్గాన్ని చూపించచ్చు కదా మీరు. ఒకటి ఏంటంటే, ఉమ్, మీరు ఇచ్చిన మంచి సలహా బాగుంది. ఉమ్, కానీ గతంలో నేను ఆ పని చేయవలసింది. ఉమ్, ఇప్పుడు ఆ పని చేయటానికి ఉమ్, కొన్ని అవరోధాలంటూ ఏర్పడ్డాయి. ఉమ్, అవరోధాలు ఏర్పడినా దాటుకుని వెళ్తున్నా. ఉమ్, ఎందుకంటే ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు నేను మీట్ కావాలంటే పెద్ద కష్టమైన పని కాదు. ఉమ్, ఈరోజు ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్ లాంటి వారే ఉమ్, వెళ్ళాలంటే, ఎందుకంటే వారి స్థాయి కూడా పెరుగుతున్నది రోజు రోజుకి. ఉమ్, కాబోయే రాష్ట్రపతులు వారు. ఉమ్, వారి భుజస్కంధాలు ఎన్నో ఉన్నాయి. ఉమ్, కనుక ఇప్పుడు వారిని మీట్ కావాలన్నా, పెద్ద ఉమ్, పెద్ద వాళ్ళు మీట్ కావాలన్నా ఉమ్. చాలా సమయం పడుతుంది. ఇప్పుడు సరే, ఇదే. నాకున్న ఛాన్స్ వెళ్ళినా ఉమ్. టైం పడుతుంది. సో మీరు ఈ గోదావరి పుష్కరాలు వచ్చేది 2027లో జూన్ జూన్ 26 26 తారీఖు నాడే నిర్ణయం అయింది మీ లెక్క అయింది. ప్రకారం. దాని ప్రకారం దాన్ని 3 దాన్ని రోజుల క్రితమే ఇది చేశారు. దేవాదాయ వాళ్ళు ప్రభుత్వానికి ఉమ్, పంపించారు. ఉమ్. ఇంకా ప్రభుత్వం సైన్ చేస్తుంది. నరేంద్ర మోదీ రాష్ట్రపతి, అమిత్ షా గాని, యోగి ఆదిత్యనాథ్ గాని ప్రధానమంత్రి అవుతారని ఒక పెద్ద ఇంకొకరు ఇంకా అవుతారు వారి పెద్ద చర్చ జాతకాల్లో జరుగుతుంది. పూర్తిగా అమిత్ షా గారు కావచ్చు, ఉమ్, యోగి ఆదిత్య వారి యొక్క కరెక్ట్ క్యాలిక్యులేషన్. ఎందువల్లంటే ఉమ్, మీరు ఇలాంటి ప్రశ్నలను అడుగుతారని కనుక నాకు తెలుసుంటే ఉమ్. నేను ఒకవేళ సాధించి ఉండేవాడిని. మరే. రెండవది ఏంటంటే, ఉమ్, ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ఎక్కువైన కారణంగా అవును. రాజకీయ నాయకులను మనం చర్చించడం తగదు. ఉమ్, ఏం చేద్దంటే, ఎంత గొప్ప మేధావులైన పండితులు కూడా ఉమ్. ఎక్కడో దూరం పప్పులో కాలేస్తాం. సినిమా వాళ్ళు, రాజకీయ నాయకులే దాటి మధ్యలో నడుస్తుంది కదా సినిమా మొత్తం అంతా, జ్యోతిష్యం అంతా. అవును. ఆ, కనుక కొన్ని కొన్ని చోట్ల ఇప్పుడు ఆ కుజదోషం ఉంది. ఏదో ఒక సినిమాలో చూపించారట. ఉమ్, నిజానికి 27 నక్షత్రాల జన్మించి ఏ ఒక్కరికి కుజదోషం వర్తించదు. ఉమ్, కానీ కుజదోషం. ఉమ్. అది ప్రచారం జరిగింది కదా. ప్రచారం అయిపోయింది. ఉమ్, కాలసర్పయోగం. ఉమ్, కాలసర్పయోగం ఉన్న వాళ్ళు అద్భుత విజయాన్ని సాధిస్తారు. ఉమ్, మరి చిరంజీవి గారికి కాలసర్పయోగం నాకు లేదని బాధపడుతున్నా. ఉమ్. అది యోగం అది. యోగము. కాలసర్పయోగం ఏంటి కాలం కాటేస్తుందా ఏంటి కాలం ఏమండి? అంటే? కాలసర్పయోగము ఒక ఛానల్లోనే మనిషి నిలబెడుతుంది. ఉమ్, వీరు సినిమా రంగంలో ఉన్న వ్యక్తులు సినిమా రంగం ఉండకుండా ప్రజారాజ్యం అన్నారు. ఉమ్, రెండవ రంగంలో వెళ్ళారు. ఉమ్, రెండవ రంగం దెబ్బ పడింది. ఉమ్, మళ్ళీ తిరిగి మాతృ స్థానానికి వచ్చేసారు. ఉమ్,